మీరు ఒకసారి గమనించండి ప్రియులారా, మన జీవితాల్లో గెలవలేకపోవటానికి ఇన్ని మెట్లు ఉన్నాయి అడ్డంగా. మనం దేవుని దగ్గర విచారణ చేస్తామా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటామా? అమ్మ ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. ఎంతమంది వస్తారంటే ఎవరు చేతుతారు చెప్పండి? 2 3 చేతులు ఉంటాయి, మిగతా చేతులు లేవు. నిద్ర అండి ఒక్కరోజు నిద్రపోవట్లేదా? నాకు తెలిసి నిద్ర అండి కుదరదన్న వాళ్ళందరూ అర్ధరాత్రి దాకా టీవీ చూసే బ్యాచే, అందుకే రారు. అర్ధరాత్రి వరకు ఫోన్లతో కాలక్షేపం చేసే బ్యాచే, అందుకే రారు. అది పోగొట్టుకోవటం ఇష్టం లేక, అంతే తప్ప వాళ్ళకి అనారోగ్యాలు ఏమీ లేవు. నిద్రపోకపోతే తెల్లారి చచ్చిపోతారనే అంత అనారోగ్యాలు ఎవరికి కూడా. నా మాట కష్టమైన వాస్తవమే కదమ్మా. ఈరోజు రాత్రి నిద్ర లేకపోతే రేపు ఇంకా పాట పాడాలనే పరిస్థితి ఎవరికీ లేదు, కానీ రారంతే. కారణం ఏంటంటే ఇంకా మీరు అపవాది బంధకాల్లో, ఇంకా మీరు సాతాను బంధకాల్లోనే ఉండిపోయారు. వాటిని తెంచుకుని మనం దేవుని దగ్గరికి, నేను మరలా చెప్తున్నాను, త్వరగా మన జీవితంలో గెలవాలి అనుకుంటే మొదట దేవుని యొద్ద మనం విచారణ చేసే వారంగా ఉండాలి. రెండవది అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. మూడవది దేవుని మాటలను బట్టి ప్రోత్సాహపరుచుకునే వారిగా ఉండాలి. నాలుగవది దేవుని బట్టి, దైవసేన్ని బట్టి ధైర్యంగా ముందుకెళ్లే వారంగా ఉండాలి. ఐదవది దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానం కలిగిన వారమై యుద్ధాన్ని చేయాలి. ఆరవది స్తుతియాగం చేయాలి. ఏడవది దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. అలా చేయగలిగినప్పుడు మన ముందు యొర్దానైనా, ఎర్ర సముద్రమైనా, ఎరుకో అయినా ఒకటే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? రాజుగారు వెళ్ళి 10,000 చీమలు పట్టుకొచ్చాడు. రాజుగారు వెళ్ళి యుద్ధం చేసి ఏం చేశాడంటండి? నవ్వచ్చు కదా, దేవునికి స్తోత్రం. రాజుగారు చీమలు పట్టుకురావడం ఏంటండి? రాజుగారు వెళ్ళి ఏం చేశాడంట? దేవుని మూలంగా వెళ్ళిన వీళ్ళకి ఈ విజయం ఎలాగుంది? చీమల్ని జయించుకుని వచ్చేసారు వీళ్ళు. అంతకుముందు ఎలా ఉంది? చీమలు తరిమితే పారిపోయారు. చీమలు తరిమితే ఏమైపోయారు? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే చీమల్ని జయించి వచ్చినట్టుంది. నీ సమస్యలు అనే చీమలు కూడా నీకు అంత తేలికైపోతాయి. నీ ఇరుకుల ఇబ్బందులు అనే చీమలు కూడా అలాగే తేలికైపోతాయి. నీ జీవితంలో ప్రతి పరిస్థితి అలాగే తేలికైపోతుంది. ఎప్పుడో తెలుసా? ఈ 7 విషయాలు నీ జీవితంలో ఉన్నప్పుడు.